ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో వచ్చేసి లైక్ ఎందుకు పవర్ బిఐ యూజ్ చేస్తాము అని చెప్పి చూసాం కదా! సో, మీరొచ్చేసి ఇక్కడ కానీ చూసారంటే ఈ స్లైడ్‌లో సో, ఫస్ట్ మనం పవర్ బిఐ ట్రైనింగ్‌లోకి వెళ్ళక ముందు ఏమేమున్నాయి ఇక్కడ? సో, ఒక బిజినెస్ డెసిషన్స్ అనేటివి ఎలా తీసుకుంటారో చూసాం. అంటే వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకోవాలి అంటే హిస్టారికల్ డేటా ఉండాలి. ఆ హిస్టారికల్ డేటాని మీనింగ్‌ఫుల్ ఇన్‌సైట్స్‌గా కన్వర్ట్ చేసుకొని తరువాత ఏం చేస్తారంటే బిజినెస్ డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. సో అలా రా డేటాని మనకి ఇలా బిజినెస్ ఐ మీన్ ఏదైతే బిజినెస్కి అవసరమయ్యే విధంగా కన్వర్ట్ చేయడానికి మనకి రిపోర్టింగ్ టూల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్గా రిపోర్టింగ్ టూల్స్ని యూస్ చేయగలమా అంటే అలా డైరెక్ట్గా యూస్ చేసేదానికి ఏంటంటే కొన్నిసార్లు డేటా అనేది సపోర్ట్ చేయదు. అంటే ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ఉండదు అండ్ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మనకి ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా ఒక ప్రాజెక్ట్ సైకిల్ అనేది డిజైన్ చేసుకుంటుంది. అంటే దాన్ని సపరేట్ చేస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ లో డేటా కలెక్షన్ అప్లికేషన్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఇవి ఏదైతే బిజినెస్ ఆపరేషన్స్ కి కావాల్సిన అప్లికేషన్స్ అనేటివి ఫ్రంట్ ఎండ్ లో ఉంటాయి. సో అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే ఈ సర్వర్స్, ఈ మొబైల్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో అవంతా కూడా ఈ డేటా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు వచ్చి సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సర్వర్స్ లో స్టోర్ అవుతుంది. ఈ సర్వర్స్ ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్ ని ప్రాపర్ గా ఉంచడం కోసం యూస్ చేస్తారు. ఐ మీన్ ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్ కోసం. దాని తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈటీఎల్ ఆపరేషన్స్ అనేటివి ఉంటాయి. అంటే ఈ డేటాని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తారు అనమాట ఈటీఎల్ టూల్స్ యూస్ చేసుకొని. అంటే ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్ ఇవి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ యూస్ చేసుకునేసి అంటే ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో ఇక్కడి నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత వాటిని ప్రాపర్గా ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ఆర్గనైజ్ చేసి తర్వాత డేటాని ఏం చేస్తారంటే ఇక్కడ వేర్ హౌస్ అనేది ఉంటుంది కదా, వేర్ హౌస్ డేటా వేర్ హౌస్ అని ఉంది కదా, ఇది కూడా ఒక సర్వర్ అనమాట. సో ఈ సర్వర్లోకి లోడ్ చేస్తారు. సో రెండు కూడా సర్వర్స్, అది ఎస్కేల్ అవ్వచ్చు, రాకిల్ అవ్వచ్చు, లేదంటే క్లౌడ్ సర్వర్స్ స్నోఫ్లేక్ అవ్వచ్చు, ఏదైనా కూడా డిపెండ్స్ ఆన్ వెండర్. సో ఏదైనా తీసుకోవచ్చు. వాళ్ళ లైసెన్సింగ్ కాస్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వెండర్స్ ని తీసుకుంటారు. బట్ ఇవి రెండు కూడా సర్వర్స్. ఇది వచ్చేసి బిజినెస్ ఆపరేషన్స్ కోసం యూస్ చేస్తారు. తర్వాత ఇది వచ్చేసి మనకి డేటాని, హిస్టారికల్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం యూస్ చేస్తారు అనమాట. అంటే వన్స్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఈ డేటా అనేది లోడ్ అవడం మొదలు పెడితే ఇక్కడ దాన్ని డిలీట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ జరగదు అనమాట ఈ డేటా వేర్ హౌస్ అనే సర్వర్లో. సో ఈ సర్వర్ పేరు వచ్చేసి అలా పెడతారు. మామూలుగా అది కూడా ఒక డేటాబేస్ అనమాట, ఒక సర్వర్ అనమాట, అంటే స్టోరేజ్ కోసం యూజ్ చేసేది. సో ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి డేటా అంతా కూడా ఎవ్రీడే యాక్టివిటీస్ అన్ని దీంట్లో యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది ఫైనల్ గా ఆర్గనైజ్ చేసి ఉంటుంది ఈ డేటా అనేది. సో ఇక్కడి నుంచి రిపోర్ట్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే మనం పవర్ బిఐ కానీ లేకపోతే వేరే అదర్ టూల్స్ కానీ లేకపోతే డేటా సైన్స్ టీమ్ కానీ, సో వీళ్ళు ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని నుంచి రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో ఈ ఎంటైర్ సైకిల్లో మనం చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ లో మనకి వెబ్సైట్స్ డెవలప్ చేయడం కోసం వెబ్ డెవలపర్స్ వీళ్ళంతా కావాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ అప్లికేషన్ డెవలపర్స్ కావాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ బిజినెస్ కి తగ్గట్టు. దాని తర్వాత కస్టమైజర్ సాఫ్ట్వేర్స్, ఇప్పుడు బిల్లింగ్ లో ఉండేటివన్నీ కూడా కస్టమైజర్ సాఫ్ట్వేర్స్ కదా. సో వాటిని డెవలప్ చేయడం కోసం మనకి మళ్ళీ సపరేట్ డెవలపర్స్, సి డెవలపర్స్, జావా డెవలపర్స్ వీళ్ళంతా అవసరమవుతారు అనమాట. తర్వాత ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, లైక్ మనకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, సో ఇవంతా కూడా మనకి ట్రాన్సాక్షన్స్ కిందకి వస్తాయి అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్, సో ఇదంతా కూడా మనకి డెవలప్ చేస్తారు కదా డెవలపర్స్. తర్వాత సర్వర్స్ ని మళ్ళీ మేనేజ్ చేసుకోవడం కోసం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో దాని తర్వాత ఈటీఎల్ డెవలపర్స్ వస్తారు, వాళ్ళని హైర్ చేసుకుంటారు. సో ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేసి ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి లోడ్ చేయడం కోసం, ఆర్గనైజ్ చేయడం కోసం డేటా ఇంజనీర్స్ అంటారు కదా. సో వాళ్ళు ఈ స్టెప్ లో ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఈ ఈటీఎల్ ఆపరేషన్ స్టెప్ లో డేటా ఇంజనీరింగ్ టీమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో వాళ్ళు ఏదైనా యూస్ చేసుకోవచ్చు, లైక్ ఐబిఎం డేటా స్టేజ్ కానీ, అబ్నీషియో కానీ, ఎస్ఎస్ఐఎస్ కానీ, లేకపోతే అజూర్ డేటా ఫ్యాక్టరీ కానీ. సో ఇవంతా కూడా మనకి ఈటీఎల్ టూల్స్ అనమాట. సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అన్నట్టు. ఓకేనా? దాని తర్వాత మనకి డేటా వేర్ హౌస్ అనే దాంట్లోకి దీన్ని మేనేజ్ చేసుకోవడం కోసం కూడా మనకి ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం అవుతారు. ఎందుకంటే ఇవి రెండు కూడా సర్వర్స్ కాబట్టి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవసరం అవుతారు. దాని తర్వాత మనకి ఈ స్టెప్ లో మనం ఇన్వాల్వ్ అవుతాం. అంటే డేటా రిపోర్ట్ డెవలప్మెంట్ ఉంటుంది కదా, డేటా అనలిటిక్స్, ఐ మీన్ డేటా అనలిస్ట్ ఆర్ బిఐ డెవలపర్స్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి డేటా పుల్ చేసుకొని రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తారు. సో ఇవి మనకి మార్కెట్లో చాలా ఉంటాయి రిపోర్టింగ్ టూల్స్ అనేటివి. సో వాళ్ళకి ఏదైతే మనకు
వాళ్ళ లైసెన్సింగ్ కానీ లేకపోతే కెపాసిటీ కానీ దగ్గరగా ఉంటుందో దాన్ని యూస్ చేసుకునేసి వాళ్ళు చెప్తారు అనమాట, ఐ మీన్ పర్చేస్ చేస్తారు. ఓకేనా? సో మనం క్రియేట్ చేసే ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని బిజినెస్ డెసిషన్స్ అనేటివి తీసుకుంటారు. ఓకేనా? ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ సైకిల్ ఏదైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఎనీ డౌట్? ఓకే, ఫైన్. మీరు మాట్లాడుతుంటే వినిపించట్లేదు నాకు, సో ఏదైనా ఉంటే చెప్పండి. వాయిస్ అయితే క్లారిటీ ఉంది కదా? యా బ్రో, డౌట్ ఏం లేదు. ఏంటండి? క్లియర్ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా? సో ఇదైతే ప్రాజెక్ట్ సైకిల్. తర్వాత ఈ స్టెప్లో మనకి మార్కెట్లో రిపిటేషన్ ఉన్న కొన్ని ఇవి చెప్తాను, సాఫ్ట్వేర్స్ ఏమేమి యూస్ చేస్తున్నారు అనేసి. సో ఫ్రంట్ ఎండ్కి, సర్వర్స్కి, ఈటీఎల్ ఆపరేషన్స్కి, డేటా వేర్ హౌస్కి, తర్వాత ఇక్కడ రిపోర్టింగ్కి. సో ఇవేవైతే సర్వర్స్ ఉన్నాయో, ఐ మీన్ సర్వర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ చూపిస్తాను. సో నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో మనకి బిజినెస్ ఆపరేషన్స్ కోసం డేటాని కలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఇవి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కానీ, ఐఓఎస్ అప్లికేషన్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, లేకపోతే కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ కానీ, లేదంటే ఎక్సెల్ ఫైల్స్ కానీ మనం ఫ్రంట్ ఎండ్లో మెయింటైన్ చేసుకుంటాం అనమాట, డేటాని కలెక్ట్ చేసుకోవడం కోసం. తర్వాత ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి కదా, ఏదర్ డేటా వేర్ హౌస్లో కానీ, లేకపోతే నార్మల్గా ఐ మీన్ సర్వర్లో కానీ, సెకండ్ స్టెప్లో కానీ, ఈ స్టెప్లో ఏదర్ ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ యూస్ చేసే సర్వర్స్ ఇవన్నమాట. సో ఏదర్ ఆఫ్ దట్, లేదంటే ఇంకా మార్కెట్లో స్నోఫ్లేక్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఒరాకిల్ సర్వర్ కానీ, స్నోఫ్లేక్ కానీ, టెరాడేటా కానీ, లేకపోతే MySQL కానీ. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డేటా బేసెస్ అనమాట. సో ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెండార్ అనేవాడు ఉంటాడు, వాళ్ళ లైసెన్సింగ్ కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళ లైసెన్సింగ్ కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో అందుకని ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈటీఎల్ టూల్స్కి వచ్చేసరికి మనకి ఏదైనా SSIS కానీ, ఇన్ఫర్మాటికా కానీ, టాలెంట్ కానీ, అభినిషియో కానీ, లేకపోతే రీసెంట్గా క్లౌడ్ సోర్సెస్ అయితే ADF కానీ, లేదంటే ఆల్ట్రిక్స్ కానీ, సో ఇలాంటివి కూడా యూస్ చేసుకుంటారు అనమాట ఈ స్టెప్లో. తర్వాత రిపోర్టింగ్కి వచ్చేసరికి మనం డేటా అనలిటిక్స్ రిపోర్టింగ్ అంటున్నాం కదా, ఆ స్టెప్కి వచ్చేసరికి పవర్ BI కానీ, SSRS కానీ, ఇది ఓల్డ్ వర్షన్. తర్వాత టాబ్ల్యూ కానీ, క్లిక్యూ, మైక్రో స్ట్రాటజీ, లూకర్ BI, ఇలా మనకి మళ్ళీ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో పవర్ BI స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే దాని యొక్క ఎవరు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే, ఐ మీన్ ఎవరు దాన్ని క్రియేట్ చేశారు అంటే మైక్రోసాఫ్ట్ అనమాట. సో ఎందుకు అంత భూమి ఉంటుంది దీనికి, మన పవర్ BI ఎందుకు ఎక్కువ మంది యూస్ చేస్తున్నారంటే మనకి మైక్రోసాఫ్ట్ వాడు సో ఫస్ట్ దీన్ని డెవలప్ చేశారు. సో మైక్రోసాఫ్ట్కి ఆల్రెడీ ఒక నేమ్ అనేది ఉంది, సో మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు అన్న ఒక థాట్తో సో మెయిన్గా పవర్ BI చూస్ చేస్తారు. రెండోది ఏంటంటే దీని ఇంటర్ఫేస్ అనమాట. పవర్ BI ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నావిగేషన్స్ కోసం. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, తర్వాత ఏదైనా చేయాలంటే కూడా ఆల్రెడీ ఎక్సెల్తో మీరు ఫెమిలియర్గా ఉంటే సో ఇది ఇంకో కొంచెం సింపుల్ అవుతుంది అనమాట. సో మనకి పవర్ BI అనేది, సో అదొకటి. తర్వాత దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ ఫీచర్స్ అంటే డిఫరెంట్ డేటాబేసెస్కి కానీ, డిఫరెంట్ సోర్సెస్కి కానీ కనెక్ట్ అవ్వగలదు, అక్కడి నుంచి డేటాని ఫెచ్ చేసుకోగలదు, అండ్ ఫెచ్ చేసుకున్న డేటాతోటి రిపోర్ట్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దీని యొక్క ఫంక్షనాలిటీ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది కంపేర్ టు ఆల్ ద అదర్ రిపోర్టింగ్ టూల్స్. అంటే వాటిని కంపేర్ చేస్తే ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. బట్ అన్నిటి యొక్క మోటో అయితే సేమే. సో రా డేటా ఉంటుంది, దాన్ని కన్వర్ట్ చేసి విజువలైజేషన్ ఫార్మాట్లో పెట్టడం. ఈ రిపోర్టింగ్ టూల్స్ లూకర్ BI కాదు, పవర్ BI కాదు, టాబ్లూ కాదు, ఇవంతా కూడా వాటి యొక్క ఫంక్షనాలిటీ అయితే సేమ్ అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు ఎలాగ మీరు ఫోన్లో నుంచి ఉండే iOS ఒకటి ఉంటుంది, లేకపోతే మీరు ఆండ్రాయిడ్ యూస్ చేస్తుంటారు. సో వాటి రెండింటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, మన కాల్స్, వాట్సాప్, లేకపోతే మన కాల్స్ని యూట్యూబ్, లేకపోతే ఈ డిఫరెంట్ అప్లికేషన్స్ని యూస్ చేయడం కదా. సో ఇక్కడ కూడా సేమ్, జస్ట్ మీరు దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే ఇంటర్ఫేస్ అయితే డిఫరెన్స్ ఉంటుంది, బట్ మెయిన్ ఫంక్షనాలిటీ మీ కాల్స్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు వాట్సాప్ చూడడం కానీ, ఇవేవైతే ఉన్నాయో అవంతా కూడా సేమే. సో ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఇక్కడ. సో ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాడు, ఇక్కడ కొంచెం కంపేర్ టు సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ రిపోర్టింగ్ టూల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏదైతే రా డేటా ఉందో, టేబుల్ ఫార్మాట్లో వచ్చే డేటా ఏదైతే ఉందో, ఆర్ టెక్స్ట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకి విజువలైజేషన్ ఫార్మాట్లో అంటే చార్ట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడమే దీని పని. కన్వర్టింగ్ ద రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్, దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ BI టూల్స్ ఆర్ రిపోర్టింగ్ టూల్స్. సో ఎలా అయినా పిలుస్తారు, BI మీన్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆర్ రిపోర్టింగ్ టూల్స్, ఎలా అయినా పిలుస్తారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో ఇది వచ్చేసి మనకి
మైక్రోసాఫ్ట్ నుంచి. సో దీంట్లో మనం బిజినెస్లో ఏం జరుగుతుంది అంటే ఎంత సేల్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, సో ఇలాంటిదంతా కూడా అనలైజ్ చేయొచ్చు. అనలైజ్ చేసి దాన్ని మనం విజువలైజేషన్ ఫార్మాట్లో చూపించవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే, సో ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం చూపించవచ్చు. ఫోర్కాస్ట్ అంటే నెక్స్ట్ 1 మంత్, నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్ బిజినెస్ ఎలా ఉండబోతుంది, అది యాక్చువల్ డేటా కాదు, ప్రెడిక్టెడ్ డేటా అనమాట. సో దాన్ని కూడా మనం ఇక్కడ విజువలైజ్ చేయొచ్చు. అలాంటి డేటా మనకి డేటాబేస్ నుంచి వస్తున్నాయి, ఆర్ మనకి ఏదైనా డేటా సైంటిస్ట్లు కానీ లోడ్ చేస్తే ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కూడా మనం విజువలైజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా వచ్చేసి మనకి పవర్ బిఐలో ఆ ట్రెండ్ని కావాలంటే చూపించవచ్చు అనమాట. అంటే లైక్ మనకు బేసిక్ ఫంక్షనాలిటీస్ యూస్ చేసుకుని ఇది ఇలా ఉండబోతుంది అని చెప్పేసి మనం చూపించవచ్చు అనమాట. ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే బిజినెస్ లో ఏం జరిగింది అనేది అనలైజ్ చేయడం కోసం మనం ఈ పవర్ బిఐ టూల్ అనేది యూస్ చేస్తాం అనమాట. అంటే ఉన్న డేటాలో మనకి ట్రెండ్స్, ఐ మీన్ కేపీఐస్ ఏమున్నాయి, మన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏముంది మన బిజినెస్కి అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్, మాక్సిమం టైమ్స్ రిక్వైర్మెంట్స్ వాళ్ళే ఇస్తారు. సో 99% రిక్వైర్మెంట్స్ వాళ్ళే ఇస్తారు. సో డేటా ఇక్కడ ఉంది, ఈ డేటా నుంచి నాకు ఈ కేపీఐస్ క్రియేట్ చేయండి, అంటే ఈ మెషర్స్ అనేటివి క్రియేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. అంటే పేజ్ ఎలా ఉండాలి, తర్వాత ఏ డయాగ్రామ్ ఉండాలి, ఐ మీన్ ఏ చార్ట్ ఉండాలి, తర్వాత దానికి ఎంత ఏమేమి ఉండాలి, అంటే కలర్స్ ఏమేమి ఉండాలి, ఇవన్నీ కూడా కొన్నిసార్లు రిక్వైర్మెంట్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి అనమాట. కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ బిజినెస్ లాజిక్స్ ఇచ్చేసి మాకు ఇవి క్రియేట్ చేయండి ఈ డేటా నుంచి అని చెప్పేసి చెప్తారు. సో ఎలా అయినా ఓకే. ఇలా సెకండ్ కేసులో ఏంటంటే ప్రీవియస్గా ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ టెంప్లెట్స్ తీసుకొని, ఐ మీన్ సేమ్ ఫార్మాట్ తీసుకునేసి అది ఇక్కడ ఫాలో అవుతాం అనమాట. అంటే కొత్తగా మనం యాడ్ చేయకుండా మనం దానికోసం ఒకవేళ కొత్త రిపోర్ట్ క్రియేట్ చేస్తే సో అక్కడ ఏంటంటే ఆడ్గా లేకుండా కొంచెం ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటే చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికైతే పవర్ బిఐ వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి ఉంది, అండ్ దీన్ని బేస్ చేసుకునేసి డేటాని అనలైజ్ చేసి దాన్ని విజువలైజ్ చేయగలం. అంటే విజువల్స్ నథింగ్ బట్ చార్ట్స్ అనమాట. పై చార్ట్, డోనట్ చార్ట్, లేకపోతే కాలమ్ చార్ట్, లేకపోతే టేబుల్ విజువల్, ఇవన్నీ కూడా చార్ట్స్ అనమాట. ఇక్కడ లైన్ చార్ట్. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడి నుంచి ఇంకా యాక్చువల్ పవర్ బిఐ అనమాట, ఏమేమి ఉంటాయి దీంట్లో అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ పవర్ బిఐకి వచ్చేసరికి ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఓకేనా. దీని గురించి ఇప్పుడైతే అర్థం కాదు, మొత్తం క్లాసెస్ ఎండ్ అయ్యేసరికి ఏంటి విజువలైజేషన్స్ అంటే, అండ్ డేటా సెట్స్ అంటే ఏంటి, రిపోర్ట్స్ అంటే ఏంటి, డాష్ బోర్డ్స్ అంటే ఏంటి, టైల్స్ అంటే ఏంటి, ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్లో వస్తుంది అనమాట డిస్కషన్స్లో. సో అప్పుడు మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో ప్రస్తుతానికి వీటిని గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పవర్ బిఐ అని అంటే, సో ఫస్ట్ వచ్చేసి మనకి విజువలైజేషన్స్ రాసుకోండి కావాలంటే. వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పవర్ బిఐ, ఈ క్వశ్చన్స్ నేను అడుగుతాను, ఏదైతే స్ట్రెస్ చేస్తానో వాటిని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడుగుతాను. ఓకేనా. సో ఫస్ట్ 2-3 క్లాసెస్ మీకు ప్రాక్టికల్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ క్లాస్ నుంచి క్లాస్లో ఏదైతే చేస్తామో అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బిఐ. సో ఫస్ట్ విజువలైజేషన్స్ రాసుకోండి వీటిని. తర్వాత సెకండ్ వచ్చేసి డేటా సెట్స్ ఆర్ సిమాంటిక్ మోడల్స్. ప్రీవియస్గా డేటా సెట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి సిమాంటిక్ మోడల్ అంటున్నారు. సో అలా అయినా రాసుకోండి, డేటా సెట్ అన్నా సిమాంటిక్ మోడల్ అన్నా కూడా ఒకటే. సెకండ్ వచ్చేసి డేటా సెట్స్ ఆర్ సిమాంటిక్ మోడల్. నెక్స్ట్ థర్డ్, యా చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రిపోర్ట్స్. మెయిన్గా అయితే మనం క్రియేట్ చేసేది రిపోర్ట్స్ అనమాట, ఈ థర్డ్ కాంపోనెంట్. దాని తర్వాత డాష్ బోర్డ్స్, ఆ తర్వాత టైల్స్ అనమాట. సో ఇందులో మెయిన్గా మనం వేసేసేటివి ఇవి విజువలైజేషన్స్, డేటా సెట్స్ ఆర్ సిమాంటిక్ మోడల్, అండ్ రిపోర్ట్స్. ఇవి మెయిన్ మనకి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఏమేమి ఉంటాయి బిల్డింగ్ బ్లాక్స్ అంటే, సో వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బిఐ మీన్స్ విజువలైజేషన్స్, డేటా సెట్స్ ఆర్ సిమాంటిక్ మోడల్, దెన్ రిపోర్ట్స్, దెన్ డాష్ బోర్డ్స్, దెన్ టైల్స్ నథింగ్ బట్ విజువల్స్. సో అది మీకు డాష్ బోర్డ్స్ చెప్పేటప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. దెన్ మళ్ళీ మనకి పవర్ బిఐకి వచ్చేసరికి పవర్ బిఐ అనేది 2 పార్ట్స్గా డిజైన్ చేశారు అనమాట. ఓకేనా. 2 పార్ట్స్గా డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి పవర్ బిఐ డెస్క్టాప్, ఇంకొకటి వచ్చేసి పవర్ బిఐ సర్వీస్.
ఎందుకు 2 పార్ట్స్గా డిజైన్ చేశారు? సో వీటి వల్ల యూసెస్ ఏంటి, వీటి వల్ల ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి మనకి పవర్ బి డెస్క్టాప్. ఈ పవర్ బి డెస్క్టాప్ అనేది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఈ పవర్ బి డెస్క్టాప్ని యూస్ చేసుకుని మనం రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. ఈ పవర్ బి డెస్క్టాప్ని యూస్ చేసుకునే రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. సో ఇది ఒక అప్లికేషన్ మనకి. సో ఈ అప్లికేషన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తారు. ఓకేనా, ఈ పవర్ బి డెస్క్టాప్ని మనకి సిస్టంలో ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది ఒక డెస్క్టాప్ అప్లికేషన్. అండ్ ఈ అప్లికేషన్ యూస్ చేసుకొని మనం రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, సో మొత్తం 90% ఆఫ్ ద వర్క్, 95 ఆర్ 90% ఆఫ్ ద వర్క్ మనకి ఈ పవర్ బి డెస్క్టాప్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా సరే మనకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనిలోనే మనం రిపోర్ట్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా, తర్వాత ఈ డెస్క్టాప్ అనేది మన సిస్టమ్కి ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడే రిపోర్ట్ డెవలప్మెంట్ అంతా కూడా చేస్తాము. మళ్ళీ ఈ సర్వీస్ అనేది ఎందుకు అని అంటే, సో ఈ సర్వీస్ అనేది మనకి ఏంటంటే ఒక వెబ్సైట్ లాగా ఉంటుంది. అంటే ఒక వెబ్ అప్లికేషన్. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఇది మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది కదా, సో అజూర్ ఎన్విరాన్మెంట్లో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఉంటారు అనమాట. సో ఇది కంప్లీట్గా పెయిడ్ వర్షన్. మనకి ఇది ఫ్రీ వర్షన్ అయితే లేదు, పెయిడ్ వర్షన్. సో మరి ఎందుకు ఈ పవర్ బి సర్వీస్ అనేది మనకి రిపోర్ట్స్ అంటే ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం కదా, మరి సర్వీస్ ఎందుకు అంటే ఈ సర్వీస్ ఎన్విరాన్మెంట్ యూస్ చేసుకునే మనం రిపోర్ట్స్ అనేటివి ఎండ్ యూజర్స్కి షేర్ చేస్తాము. సో ఈ డెస్క్టాప్ యొక్క రిపోర్ట్ ఫైల్ అనేది షేర్ చేసామంటే వాళ్ళకి కంప్లీట్గా డేటా అనేది కనిపిస్తుంది, డేటా బ్రీచ్ అనేది ఉంటుందన్నమాట. అంటే అందరికీ అన్ని వాల్యూస్ కనిపించకూడదు. కొన్ని మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసి రెస్ట్రిక్ట్ చేస్తాం. సో అది మీకు ఫర్దర్గా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ డెస్క్టాప్ ఫైల్లో ఏదైతే రిపోర్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఫైల్ని మనం ఎండ్ యూజర్కి డైరెక్ట్గా షేర్ చేయం. ఏం చేస్తాము అంటే మనం ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది, పవర్ బి సర్వీస్ అనేది. ఆ వెబ్సైట్లోకి ఈ అప్లికేషన్ని ఏదైతే రిపోర్ట్ని క్రియేట్ చేసామో దాన్ని పబ్లిష్ చేస్తాం అనమాట. పబ్లిష్ చేసి అక్కడి నుంచి ఎండ్ యూజర్స్కి షేర్ చేస్తాం. సో ఇదంతా కూడా లైసెన్సింగ్ ఉంటుంది దీనికి, అది కూడా నేను మీకు చూపిస్తాను, మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే ఎండ్ యూజర్కి షేర్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఒక గూగుల్ డ్రైవ్ అనేది ఊహించుకోండి. సో గూగుల్ డ్రైవ్ అనేది ఏం చేస్తారు? గూగుల్ డ్రైవ్లో మీరు ఎనీవన్ గూగుల్ డ్రైవ్ అనేది ఎందుకు చెప్పండి రెగ్యులర్గా? స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా డేటా స్టోర్ చేసుకొని షేర్ చేయొచ్చు అన్న బై యూజింగ్. ఎగ్జాక్ట్లీ. సో మనం డేటా అనేది దాంట్లో స్టోర్ చేసుకునేసి మీరు షేర్ చేస్తారు కదా ఎండ్ యూజర్స్కి. ఐ మీన్ ఎవరికైనా కూడా మీ రిపోర్ట్స్ కానీ, లేకపోతే ఐ మీన్ మీ ఫొటోస్ కానీ, మీ ఫైల్స్ కానీ, ఏదైనా సాంగ్స్ కానీ, మూవీస్ కానీ, సో ఇవంతా కూడా మీరు ఈ గూగుల్ డ్రైవ్ నుంచి షేర్ చేస్తారు కదా. సేమ్ అలాంటిదే 90% మీకు దాన్ని ఊహించుకుంటే మీకు పవర్ బి సర్వీస్ అనేది వచ్చేసినట్టే. సో పవర్ బి సర్వీస్లో మనం ఫోల్డర్స్ లాగా క్రియేట్ చేస్తాం అనమాట. సో ఒక్కొక్క టీమ్కి ఒక్కొక్క ఫోల్డర్ అన్నట్లు ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో మనం క్రియేట్ చేసే రిపోర్ట్స్ ఎక్కడ డెస్క్టాప్లో క్రియేట్ చేస్తాం కదా, ఈ రిపోర్ట్స్ని మనం ఆ ఫోల్డర్స్లోకి అప్లోడ్ చేస్తాం అనమాట. సేమ్ గూగుల్ డ్రైవ్లో ఎలా అయితే చేస్తామో సేమ్ ఇక్కడ కూడా సర్వీస్లో కూడా మనం అలాగ ఫోల్డర్స్ ఉంటాయి, ఆ ఫోల్డర్లోకి రిపోర్ట్ అనేది అప్లోడ్ చేస్తాం. అక్కడి నుంచి మనం గూగుల్ డ్రైవ్లో ఒక ఫైల్ ఎలా అయితే షేర్ చేస్తారో రైట్ క్లిక్ ఇచ్చి కానీ, లేకపోతే అక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది కదా, షేర్ ఆప్షన్ ఇచ్చి క్లిక్ చేస్తే మీరు ఎండ్ యూజర్కి షేర్ చేస్తారు కదా, సేమ్ సర్వీస్ నుంచి కూడా మనకి అలాంటి ఆప్షనే ఉంటుంది. పక్కనే ఆ రిపోర్ట్ పక్కనే షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని ఎండ్ యూజర్కి షేర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో డైరెక్ట్గా పవర్ బి డెస్క్టాప్లో డెవలప్ చేసిన రిపోర్ట్ని షేర్ చేయకుండా మనం పవర్ బి సర్వీస్లోకి అప్లోడ్ చేసి అక్కడి నుంచి షేర్ చేస్తాం. సో అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత ఈ పవర్ బి సర్వీస్ యూజ్ ఏంటి అనేది మనం పవర్ బి సర్వీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకు ఒక 4 to 5 క్లాసెస్ దీని మీద ఉంటాయి. అప్పుడు నేను మీకు చెప్తాను అంటే ఇందులో ఏం యాక్టివిటీస్ ఉంటాయి, సో ఎవరు ఏం చేయగలరు, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఇవంతా కూడా. బట్ మెయిన్ మోటో ఏంటంటే ఇక్కడి నుంచి రిపోర్ట్స్ అనేటివి సర్వీస్లోకి పబ్లిష్ చేసి అక్కడి నుంచి ఎండ్ యూజర్స్కి షేర్ చేయడం. సో ఇది చాలా సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, సో పవర్ బి డెస్క్టాప్ అనేది డెస్క్టాప్ అప్లికేషన్, తర్వాత పవర్ బి సర్వీస్ అనేది వెబ్ అప్లికేషన్. ఓకేనా, సో అదొక వెబ్సైట్. సో వెబ్ అప్లికేషన్ అది మనకి పవర్ బి సర్వీస్ అనేది. సో డెస్క్టాప్లో రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాం అండ్ వాటిని సర్వీస్లోకి పబ్లిష్ చేస్తాం. సో సర్వీస్ నుంచి మనం ఎండ్ యూజర్స్కి ఎవరికైతే మన హెడ్స్ ఉన్నారో, లేకపోతే ఏదైతే డిపార్ట్మెంట్కి మనం క్రియేట్ చేసామో వాళ్ళకి రిపోర్ట్స్ అనేటివి ఇక్కడి నుంచి షేర్ చేస్తాం. ఓకేనా, మ్యూట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ స్పీకింగ్.
నెక్స్ట్ ఇంకా సో ఇది డెస్క్టాప్ కి సర్వీస్ కి డిఫరెన్స్ అనమాట. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ డెస్క్టాప్ కి సర్వీస్ కి డిఫరెన్స్ లో? మళ్ళీ కూడా ప్రతిదీ మనం డీటెయిల్ గా చూస్తాం. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పటికి. ఓకే, నెక్స్ట్. నో డౌట్ బ్రో. యా, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సో పవర్ బిఐ డెస్క్టాప్ అనమాట. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ పవర్ బిఐ సర్వీస్. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా పవర్ బిఐ డెస్క్టాప్ మీదకి వచ్చేస్తాం ఇంకా. ఓకేనా? పవర్ బిఐ డెస్క్టాప్ వచ్చేసి మనకి చెప్పాను కదా, మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకునేసి దాంతోనే మనం రిపోర్ట్స్ అనేటివి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో దాన్ని ఎలా చేస్తాం ఏంటనేది ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్, మీరు వచ్చేసి పవర్ బిఐ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు అంటే, మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళేసి డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్పేసి క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ లింకే వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో డౌన్లోడ్కి వెళ్ళిపోండి. సో ఇందులో 64 బిట్ మ్యాక్సిమం డౌన్లోడ్ చేసుకుంటే అందరూ కూడా 32 బిట్ కాకుండా 64 బిట్ డౌన్లోడ్ చేసుకునేసి ఇన్స్టాల్ చేసేయండి. డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? డైరెక్ట్గా మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం మీరు పవర్ బిఐ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను డెస్క్టాప్ అనేది. ఓకేనా? సో ప్రస్తుతానికి అంతా నెక్స్ట్ 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 అనే ఉంటుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ అని చేయండి అండ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. 64 బిట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం కోసం మీరు విండోస్కి వెళ్ళేసి లేకపోతే ఇక్కడ సెర్చ్కి వెళ్ళేసి పవర్ బిఐ డెస్క్టాప్ అని టైప్ చేయండి. సో ఇక్కడ ఇలాంటి అప్లికేషన్ వస్తుంది మీకు, ఈ సింబల్ వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. సో మాక్సిమం 90% ఆఫ్ ద వర్క్ మనకి ఈ టూల్లోనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ తర్వాత మీకు అదంతా కూడా ఫెమిలియర్గానే ఉంటుంది. ఒక్కొక్క ఆప్షన్ చూసే కొద్దీ మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో డైలీ అదే చూస్తుంటారు కాబట్టి. సో ఇక్కడ మీరు బ్లాంక్ రిపోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా వచ్చేస్తుంది అనమాట మీకు. చూడండి ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఒక్కొక్క దాని గురించి డైలీ మనం డిస్కస్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్కి వచ్చేసరికి మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో మన పీపీటీకి వచ్చేస్తే చూడండి, మెయిన్గా ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో మనకి కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఇందాక బిల్డింగ్ బ్లాక్స్ చూస్తాం కదా. సో విజువలైజేషన్స్ అని, తర్వాత డేటా సెట్స్ ఆర్ సెమాంటిక్ మోడల్ అని చెప్పేసి, డాష్ బోర్డు, టైల్స్, రిపోర్ట్స్ ఇలా చూసాం కదా. ఇప్పుడు స్పెసిఫిక్గా పవర్ బిఐ డెస్క్టాప్ యొక్క కాంపోనెంట్స్ అనేటివి ఇంటర్వ్యూలో అడుగుతారు. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్? వాట్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఎంటైర్ పవర్ బిఐ మీద వస్తుంది. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్ అని అంటే ఇక్కడ మనకి మెయిన్గా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి పవర్ క్వెరీ ఎడిటర్ అంటాం దీన్ని. సో ఈ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం యూస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఈటీఎల్ ఆపరేషన్స్ చేస్తున్నాం కదా. సో డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం. అలా కాకుండా కొన్ని కేసెస్లో ఏంటంటే డైరెక్ట్గా డేటా మనకి టెక్స్ట్ ఫైల్ నుంచి కానీ ఎక్సెల్ ఫైల్ నుంచి కానీ ఇలా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఆ రా డేటాని డైరెక్ట్గా మనం యూజ్ చేయలేము. సో వాటికంటూ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే ఫస్ట్ కాంపోనెంట్ ఎక్కడ చెప్తున్నాను, ఇది డెస్క్టాప్లో చెప్తున్నాను. సో డెస్క్టాప్కి వెళ్తే, సో ఇది మనకి డెస్క్టాప్ కదా. సో ఈ పవర్ క్వెరీ ఎడిటర్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే కాంపోనెంట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. డెస్క్టాప్ ఓపెన్ చేయగానే ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాలో మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి ఉంటాయి. సో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయంటే చూడండి, డేటా టైప్ చేంజ్ చేయడం కానీ, మీరు ఎక్సెల్ చూస్తుంటే మీకు చాలా ఫెమిలియర్గా ఉంటుంది ఇది. సో డేటా స్ప్లిట్ చేయడం కానీ కాలమ్ని, సో మల్టిపుల్ కాలమ్స్గా లైక్ మనకి ఏమంటారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్ప్లిట్ చేయడము, లేకపోతే గ్రూప్ వైజ్ అంటే అగ్రిగేట్ చేయడం, లేదంటే సార్ట్ చేయడం A to Z, Z to A, లేకపోతే రోస్ రిమూవ్ చేయడం, ఏదైతే వద్దనుకుంటామో ఆ రోస్ని రిమూవ్ చేయడం, లేదంటే కొన్ని రోస్ని మాత్రమే కావాల్సిన రోస్ ఉంచుకొని మిగతా వాటిని తీసేయడం, లేదంటే కాలమ్స్ ఏదైతే వద్దనుకుంటామో కొన్ని అడిషనల్ కాలమ్స్ వస్తాయి కదా వాటిని రిమూవ్ చేయడం, లేదంటే మల్టిపుల్ టేబుల్స్ని కంబైన్ చేసి ఒకే టేబుల్లోకి తీసుకురావడం. సో ఈ మెర్జ్ క్వెరీస్, అపెండ్ క్వెరీస్ యూజ్ చేసి. తర్వాత ఇంకా ట్రాన్స్ఫార్మ్లో వచ్చేసి మనకి రోస్ని రివర్స్ చేయడం, టేబుల్ని రివర్స్ చేయడం, లేదంటే రోస్ని కౌంట్ చేయడం, లేకపోతే ఫస్ట్ రో ఉన్న వాల్యూస్ని
మనం హెడర్స్ గా అంటే కాలమ్ నేమ్స్ గా మార్చడం, లేకపోతే రీప్లేస్ చేయడం, లేదంటే ఫిల్ చేయడం. సో ఇలాంటివంతా కూడా ఫార్మాట్ చేయడం, స్ప్లిట్ చేయడం. ఎక్స్ట్రాక్ట్ అంటే టెక్స్ట్ లో ఓన్లీ కొంత అంటే ఫస్ట్ నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, లేదంటే లాస్ట్ నేమ్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో లేదంటే బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డేటా అడిషనల్ గా ఇండెక్స్ కాలం కానీ కండిషనల్ కాలం కానీ ఇలాంటివి క్రియేట్ చేసుకోవడం. సో ఇవంతా కూడా మనకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కూడా మనం పవర్ క్వెరీ ఎడిటర్ లో చూస్తాం. సో నేను చెప్తాను లైక్ ఎప్పుడు ఏ కేసులో ఎలా యూస్ చేయాలి, సో దీన్ని యూస్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఇలా ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్ తీసుకునేసి పవర్ క్వెరీలో సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డైరెక్ట్ గా పవర్ క్వెరీ అనే దానికి వెళ్తాం. సో ఇది మనకి పవర్ క్వెరీ అనేది ఫస్ట్ కాంపోనెంట్. దేనికి? పవర్ బిఐ డెస్క్టాప్ లో చెప్పాలంటే. సో మెయిన్ గా ఏంటంటే డేటా అనేది యూజింగ్ గెట్ డేటా, ఇక్కడ గెట్ డేటా అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ డేటా దీని గురించి ఫస్ట్ డిస్కస్ చేస్తాం, తర్వాత పవర్ క్వెరీకి అనేది వెళ్తాం అన్నమాట. సో ఇది మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. ఈ గెట్ డేటా అనేది డిఫరెంట్ డేటా సోర్సెస్ ని కనెక్ట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకునేసి కనెక్ట్ అయ్యేసి డేటాని ఫెచ్ చేసుకొని తర్వాత సెకండ్ స్టెప్ లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో ఏముంది? పవర్ బిఐ డెస్క్టాప్ లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? పవర్ క్వెరీ ఎడిటర్. ఎగ్జాక్ట్లీ. సో పవర్ క్వెరీ ఎడిటర్. సో దాంట్లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి చేస్తాం అన్నమాట. డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైనా అవసరం అయితే మన డేటాకి చేస్తాం. అవసరం లేదు అని అనుకుంటే ఈ స్టెప్ ని మనం స్కిప్ చేయొచ్చు. అంటే డేటా అనేది పర్ఫెక్ట్ గా ఉంది, దానికి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. అందుకేనా? సెకండ్ స్టెప్. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ కాంపోనెంట్. దీన్ని పవర్ పివోట్ అంటారు. ఓకేనా? పవర్ పివోట్. పవర్ పివోట్ నథింగ్ బట్ ఇదేంటంటే మోడలింగ్ టూల్. సో మోడలింగ్ కాంపోనెంట్ అనమాట పవర్ బిఐ డెస్క్టాప్ లో. అది ఎక్కడ ఉంటుంది అని అంటే సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్ లోకి వచ్చేసరికి సో పవర్ క్వెరీకి ఇక్కడ నుంచి నావిగేట్ అయ్యారు కదా. సో మోడలింగ్ వచ్చేసి మనకి ఇక్కడ 3 వ్యూస్ ఉంటాయి, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకి మోడల్ వ్యూ అని ఒకటి ఉంటుంది. సో ఈ మోడల్ వ్యూకి వెళ్ళాం కదా, ఈ కాంపోనెంట్ ని మనం ఏమంటాము అంటే మనకి పవర్ పివోట్ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ లో డేటా అనేది ఉన్నప్పుడు, అంటే రిలేటెడ్ డేటా అనేది ఉన్నప్పుడు ఆ టేబుల్స్ ని ఫిజికల్ గా కంబైన్ చేయకుండా వాటికంటూ మనం రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే లాజికల్ గా టేబుల్స్ ని కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి తర్వాత ఎంప్లాయీ ఐడి అంటే ఇటువైపు ఒకవైపు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్ని. ఇంకొక దాంట్లో అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ రెండు టేబుల్స్ ని కంబైన్ చేసి ఒకే టేబుల్కి తీసుకురాకుండా, అంటే ఫిజికల్ గా కంబైన్ చేయకుండా మనం ఏం చేస్తామంటే లాజికల్ గా ఎంప్లాయీ ఐడి మీద కనెక్ట్ చేసామంటే సో అది డేటా కంబైన్ అవ్వకుండా మనం ఫ్రంట్ ఎండ్ లో యాక్సెస్ చేసేటప్పుడు డేటా అంతా కూడా ఒకే టేబుల్లో ఉన్నట్టు మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే టేబుల్స్ ని ఫిజికల్ గా కంబైన్ చేయకుండా లాజికల్ గా కనెక్ట్ చేయడం. సో దీన్ని ఏమంటారంటే డేటా మోడలింగ్ అంటారు. ఓకేనా? సో ఇవన్నీ కూడా డెఫినేషన్స్ కూడా మీకు నేను ఫర్దర్ గా చెప్తూ ఉంటాను. సో వాటిని మీరు నోట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయనేది మీరు చూడండి. ఓకే? సో ప్రస్తుతానికి పవర్ క్వెరీ ఎడిటర్ చూసాం, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ టూల్ అని చెప్పేసి. తర్వాత పవర్ పివోట్ అనేది చూసాం. పవర్ పివోట్ ఏంటంటే మోడలింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే డేటా మోడలింగ్ ఉంటుంది కదా, టేబుల్ టు టేబుల్ రిలేషన్షిప్, రిలేటెడ్ టేబుల్స్ అనేవి ఉన్నప్పుడు టేబుల్ కి మధ్యలో ఇలా మనం రిలేషన్షిప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే డేటా అంతా తెచ్చి ఒకే టేబుల్లో పెట్టకుండా ఇలా మనం ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ లో రిలేషన్షిప్ పెడతాం అనమాట. సో అప్పుడు మనకి ఈ టేబుల్స్ అనేటివి లాజికల్ గా కనెక్ట్ అయి ఉంటాయి, అంటే ఒకే టేబుల్లో డేటా ఉన్నట్టు అన్నమాట, కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ కాంపోనెంట్ పవర్ పివోట్. తర్వాత పవర్ వ్యూ. సో ఈ పవర్ వ్యూ అనేది ఏంటంటే విజువలైజేషన్ కాంపోనెంట్ అనమాట. సో అది ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి విజువలైజేషన్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకి డిఫరెంట్ విజువల్స్ ఉన్నాయి కదా, లైక్ లైన్ చార్ట్, కాలమ్ చార్ట్, పై చార్ట్, డోనట్ చార్ట్, తర్వాత గాస్ చార్ట్. సో ఇవంతా కూడా విజువల్స్. ఓకేనా? వీటిని విజువల్స్ అంటారు, లేదంటే చార్ట్స్ అంటారు అనమాట. సో ఈ కాంపోనెంట్ ని మనం ఏమంటాము అంటే ఈ విజువలైజేషన్స్ కాంపోనెంట్ ని పవర్ వ్యూ అంటాం. ఓకేనా? ఈ విజువలైజేషన్ కాంపోనెంట్స్ అంతా కూడా మనకి పవర్ వ్యూ అంటాం. ఓకేనా? సో మెయిన్ గా ఈ మూడు మనకి పవర్ క్వెరీ ఒకటి, తర్వాత పవర్ పివోట్ ఒకటి, తర్వాత పవర్ వ్యూ ఒకటి, ఈ మూడు అనమాట. సో పవర్ క్వెరీలో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం, పవర్ పివోట్ లో మోడలింగ్ అనేది చేస్తాం, తర్వాత పవర్ వ్యూలో విజువలైజేషన్స్ అనేటివి తీసుకునేసి వాటికి డేటాని ఇన్పుట్ గా ఇస్తాం అనమాట.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ మ్యాప్. పవర్ మ్యాప్ అనేది ఏంటంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూసారంటే ఈ టెంపరేచర్స్ అనేవి చూపిస్తుంటారు కదా మీకు, లైక్ కనిష్ట గరిష్ట ఇట్లా మనకి టెంపరేచర్స్ చూపిస్తారు కదా. ఒక్కొక్క మ్యాప్ తీసుకునేసి, లైక్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంది, లేదంటే తెలంగాణ మ్యాప్ ఉంది, ఇట్లా ఒక్కొక్క డిస్టిక్కి మీరు చూస్తే న్యూస్లో చూపించేటప్పుడు మీకు టెంపరేచర్స్ చూపిస్తారు కదా. సో ఈ ప్లేస్లో ఇంత ఉంది, ఈ తిరుపతిలో ఇంత ఉంది, ఇలా మీకు చూపిస్తారు కదా. అలా చూపించాలి అంటే అది ఎలా చూపిస్తున్నారు వాళ్ళు, డైరెక్ట్గా మీకు జస్ట్ తిరుపతి సో దిస్ ఇస్ ద టెంపరేచర్ అని చెప్పేసి ఒక టేబుల్ ఫార్మాట్లో చూపించట్లేదు మీకు. సో ఈజీగా అర్థమవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మ్యాప్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఇట్లా మ్యాప్ అనేది తీసుకునేసి ఆ మ్యాప్ లో ఆ లొకేషన్ అనేది పాయింట్ చేసి మీకు చెప్తున్నారు. సో ఈ ప్లేస్ లో ఇంత టెంపరేచర్ ఉంది, సో ఇలా అని చెప్పేసి మీకు పాయింట్ చేసి చూపిస్తున్నారు అనమాట. అలాగా మనకి ఏముంటుందంటే ఈ పవర్ మ్యాప్ లో ప్రపంచం యొక్క మ్యాప్ అనేది ఉంటుంది అనమాట. అంటే మొత్తం వరల్డ్ మ్యాప్ అనేది ఉంటుంది. ఆ వరల్డ్ మ్యాప్ లో మీరు ఏదైనా కూడా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీ బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంట్రీస్ లో ఉంది అని అనుకోండి, లైక్ ఇండియా లేకపోతే వేరే ఏదైనా యుఎస్ లో, ఇట్లా మాకు 10 కంట్రీస్ యూకేలో ఇలా మీకు బిజినెస్ అనేది ఉంది అనుకోండి. మీరు కంట్రీ వైజ్ ఇన్ఫర్మేషన్ అనేది చూడాలనుకుంటున్నారు. నాకు నార్మల్గా టేబుల్ విజువల్లో వద్దు, నాకు ఏది ఎక్కడ ఉందో వరల్డ్ మ్యాప్ వేసి చూపించండి, లైక్ ఆ ప్లేస్ లో ఎంత సేల్స్ అవుతుంది ఏంటి అనేది ఒక బబుల్ ఫార్మాట్ లో చూపించండి అంటే అప్పుడు మనం పవర్ మ్యాప్ అనేది యాక్చువల్గా ఈ పవర్ మ్యాప్ అనేది దీంట్లో పవర్ వ్యూలోనే వస్తుంది. విత్ ఇన్ పవర్ వ్యూలో మనకి ఇక్కడ చూస్తే వరల్డ్ మ్యాప్ ఉంది కదా, ఈ వరల్డ్ మ్యాప్ లో మనం డేటా అనేది పాపులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంట్రీస్ వస్తాయి మనకి, మీకు చూపిస్తాను అది డేటా వేసేటప్పుడు పవర్ వ్యూ డిస్కస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా. సో లైక్ లొకేషన్ డిమార్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. డిమార్ట్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు, అది మీకు చెప్తాను నేను తర్వాత. సో జస్ట్ ఏంటంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపించేటప్పుడు మీకు ఇది యూస్ చేస్తాం. సో ఇక్కడ ప్రతిదీ కూడా మళ్ళీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అని జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకున్నా కూడా చాలు. సో ఎందుకంటే ఫర్దర్గా మనం ప్రతి దాంట్లోకి డీటెయిల్డ్గా వెళ్తాం అనమాట. ఈ మ్యాప్ ఎలా చేస్తాం, తర్వాత ఏమేమి ఉన్నాయి దాంట్లో, ఇవన్నీ కూడా. ఓకేనా. అలా మీకు ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపరేచర్స్ మీకు చూపించేది ఉంది కదా, సో అది ఎగ్జాంపుల్గా తీసుకోండి పవర్ మ్యాప్కి. ఓకేనా. సో అది మనకి 4th కాంపోనెంట్ అనమాట పవర్ మ్యాప్ అనేది. సో ఎందుకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ని మనం చూపించవచ్చు. తర్వాత పవర్ Q&A, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో దీనికి ఇది ఏం చేస్తుందంటే మనం న్యాచురల్ లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో మనం కానీ క్వశ్చన్స్ అడిగాము అని అనుకోండి. సో ఆ క్వశ్చన్ అనేది అది అర్థం చేసుకోగలిగితే మీకు మీ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని అనలైజ్ చేసి, అంటే మీరు ఇంపోర్ట్ చేసి ఉంటారు కదా, ఇంపోర్ట్ చేసిన డేటాని అనలైజ్ చేసి మీకు అది ఏం చేస్తుందంటే ఆన్సర్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సేల్స్ అనే కాలం ఉందనుకోండి, సో టోటల్ సేల్స్ అని చెప్పేసి మీరు అడిగారు అనుకోండి, సో వాట్ ఆర్ ద టోటల్ సేల్స్ అని చెప్పేసి దెన్ అదేం చేస్తుందంటే సమ్ ఆపరేషన్ అనేది అప్లై చేసి ఆ సేల్స్ కాలం మీద మీకు ఈ సేల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట, ఈ పవర్ Q&A విజువల్. సో ఇది కూడా ఒక విజువల్ మనకి పవర్ మ్యాప్ కానీ పవర్ Q&A కానీ మనకి రెండు కూడా పవర్ విజువల్స్ అనమాట. అవి పవర్ వ్యూలోనే వచ్చేస్తాయి అవి కూడా, ఆ కాంపోనెంట్స్ అంతా కూడా. బట్ మనకి అది సపరేట్గా ఇచ్చారు కాంపోనెంట్స్ లాగా. సో పవర్ మ్యాప్ అనేది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం కోసం యూజ్ అవుతుంది. అండ్ పవర్ Q&A అనేది న్యాచురల్ లాంగ్వేజ్లో మనం క్వశ్చన్ అడిగితే మన డేటా గురించి, సో అది వీలైనంత వరకు అర్థం చేసుకొని మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఒక సర్చ్ ఇంజన్ లాగా. ఇప్పుడు మీకు గూగుల్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, గూగుల్ మీకు ఆల్ ఓవర్ ద వరల్డ్ మీకు ఎక్కడ ఏ డేటా ఉన్నా కూడా దాన్ని అనలైజ్ చేసి మీకు చూపిస్తుంది. బట్ ఈ Q&A విజువల్కి రెస్ట్రిక్షన్ ఏంటంటే మీరు ఇంపోర్ట్ చేసిన డేటా గురించి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే, సో దానికి లాజిక్ అనేది అర్థమైందని అనుకోండి, మీరు దానికి అలా లాజిక్ పాస్ చేస్తే సో అది ఆ లాజిక్ అనేది పర్ఫామ్ చేసి బ్యాక్ ఎండ్లో మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. సో మీకు అలాగా సో ఈ Q&A విజువల్ న్యాచురల్ అంటే ఒక సెర్చ్ ఇంజన్ లాగా అనమాట. మీరు గూగుల్లో ఎలా అయితే టైప్ చేస్తారో, సో ఆ టైప్ చేసినప్పుడు మీకు అది సెర్చ్ చేసి ఆ క్యాలిక్యులేషన్ అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇది మనం ఎండ్ యూజర్స్కి ఇస్తాం, ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ మనం ఇక్కడ మెన్షన్ చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు దీన్ని అడిగి దాన్ని మేబీ తెలుసుకునేలాగా మనం ఇక్కడ ఈ ఆప్షన్ అనేది, ఈ విజువల్ అనేది అడిషనల్గా ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది Q&A అంటే ఒక న్యాచురల్ లాంగ్వేజ్ సెర్చ్ ఇంజన్ అనమాట. సెర్చ్ ఇంజిన్ అంటే AI విజువల్, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనం సెర్చ్ చేసిన దాన్ని బట్టి మనకి ఆ అవుట్పుట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తుంది.
ఓకేనా. సో ఇప్పుడు చూస్తే మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి పవర్ బిఐ డెస్క్టాప్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి మెయిన్గా. సో అవి ఒకటి వచ్చేసి పవర్ క్వెరీ ఎడిటర్, అది రఫ్లీ ట్రాన్స్ఫర్మేషన్ టూల్, అండ్ సెకండ్ వచ్చేసి పవర్ పివోట్, ఇది వచ్చేసి మోడలింగ్ టూల్, అండ్ పవర్ వ్యూ, ఇది వచ్చేసి మనకి విజువలైజేషన్ టూల్. నెక్స్ట్ వచ్చేసి పవర్ మ్యాప్, సో ఇది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ యూస్ చేయడం కోసం యూస్ చేస్తే విజువల్ ఆర్ గ్రాఫ్. తర్వాత పవర్ క్యూ అండ్ సో న్యాచురల్ లాంగ్వేజ్లో క్వశ్చన్ అడిగితే మనకి అది ఆన్సర్ అనేది ఇస్తుంది, న్యాచురల్ లాంగ్వేజ్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ ఇంజిన్. ఓకే, సో ఇవి మనకి 5 కాంపోనెంట్స్ అనమాట ఎక్కడ పవర్ బిఐ డెస్క్టాప్లో. గుర్తుపెట్టుకోండి, పవర్ బిఐ డెస్క్టాప్లో 5 కాంపోనెంట్స్. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్కి వచ్చేసరికి పవర్ బిఐ సర్వీస్కి వచ్చేసరికి ఇది మనకి చెప్పాను కదా. సో రిపోర్ట్స్ అనేటివి మనం దాంట్లో అప్లోడ్ చేసి అక్కడి నుంచి మనం ఎండ్ యూజర్స్కి షేర్ చేస్తాం అనమాట. సో డెస్క్టాప్ నుంచి క్రియేట్ చేసిన రిపోర్ట్స్ని పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వీస్కి అక్కడి నుంచి షేర్ చేస్తాం. ఇది వచ్చేసి కంప్లీట్గా పెయిడ్ అనమాట, ఫ్రీ వర్షన్ కాదు, ఇది పెయిడ్ వర్షన్. దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి నేను మీకు యాక్సెస్ ఇస్తాను. తర్వాత ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలంటే మనకి యూఆర్ఎల్ ఏంటి అంటే app.powerbi.com. ఓకేనా. సో దీన్ని యూస్ చేసుకునేసి మనం ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవుతాం, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునేసి అక్కడికి రిపోర్ట్స్ అనేటివి పబ్లిష్ చేస్తాం. ఓకేనా. సో మెయిన్గా పవర్ బిఐ సర్వీస్ అనేది క్లౌడ్ బేస్డ్, సో అజూర్లో హోస్ట్ అయి ఉంటుంది కదా. సో క్లౌడ్ బేస్డ్ అనలిటిక్స్ సర్వీస్ వేర్ యూజర్స్ కెన్ వ్యూ అండ్ ఇంటరాక్ట్ విత్ ద రిపోర్ట్స్. అంటే ఆ రిపోర్ట్స్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు అనమాట, అంటే షేర్ చేసినప్పుడు ఎండ్ యూజర్, సో వాళ్ళు దాంతో ఇంటరాక్ట్ అయ్యేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో చూసుకుంటారు అనమాట. ఈ పవర్ బిఐ సర్వీస్లో వెబ్సైట్లో లాగిన్ వేసి వాళ్ళు కూడా వెబ్ బ్రౌజర్ యూస్ చేసుకుని చూసుకుంటారు. ఒకవేళ వెబ్ బ్రౌజర్ లేదు అని అనుకుంటే సేమ్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ని మొబైల్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది పవర్ బిఐ అనేది. సో ఆ మొబైల్ అప్లికేషన్లో లాగిన్ అయ్యేసి ఈ సర్వీస్ అకౌంట్తో లాగిన్ అయ్యేసి వాళ్ళు అక్కడ కూడా రిపోర్ట్స్ అనేటివి చూసుకోవచ్చు అనమాట. సో అది మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వీటితో ఈ ఫార్మాట్లో మొబైల్ అప్లికేషన్ ఉంది. సో అది మనకి సర్వీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో సర్వీస్లో ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి కన్జ్యూమ్ చేసుకోవడం కోసం ఏదర్ వెబ్ బ్రౌజర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్ అప్లికేషన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి పవర్ బిఐలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చెప్పాలంటే, పవర్ బిఐలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 parts. 2 parts. ఏంటేంటి అవి? Desktop and Service. ఒకటి పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ ఇంకొకటి పవర్ బిఐ Power BI సర్వీస్. ఒకటి డెస్క్టాప్, ఇంకొకటి సర్వీస్. ఓకేనా. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? is a desktop application. ఓకే, తెలుగులో చెప్పండి పర్వాలేదు, తర్వాత డెఫినేషన్స్ కావాలంటే ఫోకస్ చేయొచ్చు. క్రియేట్ రిపోర్ట్స్. డేటా లేదన్న డేటా ట్రాన్స్ఫర్ చేసుకొని మోడలింగ్ చేయడానికి. మెయిన్ గా చెప్పాలంటే రిపోర్ట్స్ ని డెవలప్ చేయడం, క్రియేటింగ్ ద రిపోర్ట్స్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా బ్యాక్ ఎండ్ లో మనం చేస్తాం అనమాట. మేజర్ గోల్ అయితే డేటా తెచ్చుకునేసి రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడం. సో రిపోర్ట్స్ ని క్రియేట్ చేయడం అనేది మన డెస్క్టాప్ లో చేస్తాం. సర్వీస్ లో కూడా చేయొచ్చు, బట్ విత్ లిమిటెడ్ ఫీచర్స్, అది తర్వాత చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మనకి సర్వీస్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? అది వెబ్ అప్లికేషన్ రిపోర్ట్స్ ని ఎండ్ యూజర్స్ కి షేర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో రిపోర్ట్స్ ని ఎండ్ యూజర్స్ కి షేర్ చేయడం కోసం సర్వీస్ యూస్ చేస్తాం. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. తర్వాత ఇప్పుడు స్పెసిఫిక్ గా డెస్క్టాప్ లోకి వెళ్తాం. సో డెస్క్టాప్ లోకి వెళ్ళేసరికి మళ్ళీ మనకి డెస్క్టాప్ లో కాంపోనెంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 5 components. ఏంటంటే అవి పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ, పవర్ మ్యాప్, పవర్ క్యూ అండి. ఎగ్జాక్ట్. సో పవర్ క్వెరీ అనేది ఎందుకు యూస్ చేస్తాం? ఎవరైనా ఒకరు చెప్పండి. ట్రాన్స్ఫర్మేషన్ డేటా ఎగ్జాక్ట్లీ. సో పవర్ పివోట్ అనేది మోడలింగ్ టూల్, ఓకే, రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. దెన్ పవర్ వ్యూ అనేది ఎందుకు యూస్ చేస్తాం చెప్పండి? డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్. సో డేటా విజువలైజేషన్. దెన్ పవర్ మ్యాప్ అనేది జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ చూపించడానికి. ఎగ్జాక్ట్లీ. దెన్ పవర్ క్యూ అంటే అది మనం ఇచ్చిన రిపోర్ట్స్ ని అది అర్థం చేసుకోగలిగితే మన అర్థమయ్యే లాంగ్వేజ్ లో విల్ గివ్ ఆన్సర్స్. సో మనం అనేది క్వశ్చన్ అనేది అడిగితే ఆల్రెడీ డేటా ఇంపోర్ట్ చేసి ఉంటాం కదా. సో ఆ డేటాని బేస్ చేసుకొని మీరు ఎక్స్టర్నల్ గా ఏంటి ఈ డేటా కాకుండా మీరు ఏదైనా గూగుల్ అడిగినట్టు ఏదంటే అది క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చేయలేదు. సో మీరు ఇంపోర్ట్ చేసిన డేటా మోడల్ ఏదైతే ఉందో, డేటా ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ డేటాని బేస్ చేసుకొని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ దానికి అర్థమైతే మీకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట.
ఓకేనా, అది పవర్ Q&A. సో ఇవి మనకి 5 కాంపోనెంట్స్. తర్వాత సర్వీస్కి వచ్చేసరికి మనకు సర్వీస్లో రిపోర్ట్స్ అనేటివి షేర్ చేయడానికి అండ్ ఎండ్ యూజర్స్ కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ సర్వీస్ అనేది డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్లో యాక్సెస్ చేయకపోతే మొబైల్ అప్లికేషన్ అనేది యూస్ చేసుకునేసి వాళ్ళు దాన్ని చూడొచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇది వచ్చేసి మనకి వర్క్ ఫ్లో. సో ఎప్పుడైనా సరే మీరు వర్క్ చేసేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ ఒక వర్క్ ఫ్లో అనేది ఫాలో అవుతాం అనమాట. ఈ స్టెప్స్ అనేటివి ఫాలో అవుతాం. సో ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం ఫాలో అవ్వాల్సింది అంటే దీనికంటే ముందర ఫస్ట్ మనం అనలైజ్ చేస్తాం. అంటే ఏంటి రిక్వైర్మెంట్ క్లయింట్ ఇది అని చెప్పేసి మనం అనలైజ్ చేస్తాం. ఓకేనా, తర్వాత దానికి సంబంధించిన డేటా సోర్సెస్ ఏమున్నాయి అంటే ఎక్సెల్ ఫైల్స్ యూస్ చేస్తున్నారా, డేటాబేస్ ఏదైనా యూస్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఫైల్స్ ఉన్నాయా, సో ఏదైనా ఏంటనేది ఫస్ట్ సోర్స్ అనేది అనలైజ్ చేస్తాం. సోర్స్ యొక్క డీటెయిల్స్ అనేటివి తెలుసుకుంటాం అనమాట. అందులో ఏ టేబుల్స్ ఇంపోర్ట్ చేయాలి, ఏ డేటా ఇంపోర్ట్ చేయాలనేది ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం మన రిక్వైర్మెంట్కి కావాల్సినట్టు. ఇప్పుడు అక్కడ 100 టేబుల్స్ ఉంటే 100 టేబుల్స్ని మనం తీసుకోమన్నమాట. మనకి వాడు ఏవైతే కేపీఐస్ అంటే మెజర్స్ క్రియేట్ చేయమంటున్నాడో ఆ మెజర్స్ ఇన్ఫర్మేషన్ ఏ టేబుల్లో అయితే ఉందో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసుకుని ఆ తర్వాత ఆ టేబుల్స్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లో డెస్క్టాప్లోకి వచ్చినప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తాం అనమాట. అంటే మన పవర్ బిఐ డెస్క్టాప్లోకి ఆ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి, కనెక్షన్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎక్సెల్ నుంచి ఎలా తీసుకోవాలి, ఏదైనా డేటాబేస్ ఇస్తే ఎలా తీసుకోవాలి, సో ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. కనెక్ట్ చేసే కనెక్షన్స్ ఏమేమి డీటెయిల్స్ ఏమి ఉంటాయని. సో ఇది ఏంటంటే ఈ కనెక్షన్ ఫస్ట్ టైం మీరు ఎవరికైనా దేనికైనా కూడా కనెక్ట్ చేస్తున్నారంటే ఒకసారి మీరు అది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు అనమాట. సో సింపుల్గానే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్లో వాటి సోర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ సోర్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. సో మ్యాక్సిమం డేటాబేసెస్ ఉంటాయి, కొన్నిసార్లు ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి, కొన్నిసార్లు షేర్ పాయింట్ ఉంటాయి. సో వీటికి ఎలా కనెక్ట్ చేయాలి అనేది తెలుసుకుంటే మనకు మెయిన్గా సరిపోతుంది అనమాట. తర్వాత సో వాటికి కనెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని కనెక్టివిటీ మోడ్స్ అవి ఇవి ఉంటాయి. అంటే డేటా తెచ్చుకోవాలా లేకపోతే జస్ట్ స్కీమా తెచ్చుకోవాలా ఏంటి అనేది అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్లో మన వర్క్ ఫ్లోలో డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి. కావాల్సిన డేటా ఏదైతే ఉందో ఆ రిపోర్ట్కి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఏదైనా అన్న ఇంపోర్ట్ డేటా అన్నారు కదా, అంటే అది ఏ ఫామ్ లో ఉంటే తీసుకుంటుంది, అంటే ఏ ఫార్మాట్ లోనే తీసుకుంటుంది. అంటే మనకి అలా లేదంటే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, అలా ఏముంటుంది ఏంటి ఎలాగా? ఇప్పుడు అది టేబుల్ ఫార్మాట్ లో లేదనుకోండి, మనకు వచ్చిన డేటా. సో మనకు వచ్చే డేటా అనేది మనం డేటాబేసెస్ లో అనుకోండి కంప్లీట్ గా టేబుల్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది. తర్వాత ఎక్సెల్ ఫైల్స్ అనుకోండి, దాంట్లో కూడా మనకి సెల్స్ ఉంటాయి కాబట్టి అది టేబుల్ లాగా ట్రీట్ చేస్తుంది. అది చూపిస్తాను నేను తీసుకునేటప్పుడు. తర్వాత ఈ సిఎస్వి ఫైల్స్ ఉంటాయి కదా, సో సిఎస్వి ఫైల్స్ లో కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. అంటే నేమ్ తర్వాత సంథింగ్ ఈమెయిల్, సో ఇలా మనకి కామా సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. దాన్ని ఆటోమేటిక్గా ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ కామా దగ్గర ఒక్కొక్క కాలం లాగా ట్రీట్ చేసుకునేసి టేబుల్ లాగా లోడ్ చేసేసుకుంటుంది మనం సిఎస్వి కనెక్ట్ చేస్తే. సో టెక్స్ట్ ఫైల్ కనెక్ట్ అవుతున్నాం అనుకోండి, దాంట్లో ఏదో ఒక డెలిమీటర్ ఉంటుంది కదా, లైక్ కామా కానీ లేకపోతే పైప్ కానీ ఇట్లా డెలిమీటర్ ఉంటుంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసి అది కాలం లాగా అది మనకు ఫైనల్గా డేటా ఏంటంటే వీలైనంత వరకు అది టేబుల్ లాగా లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే కాలమ్స్ తర్వాత రోస్ లాగా లోడ్ చేసేస్తుంది అనమాట. సో మీరు ఏదైతే సోర్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి. సో అక్కడ కామా సపరేటెడ్ కానీ పైప్ సపరేటెడ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని అది అనలైజ్ చేసి టేబుల్ లాగా లోడ్ చేసుకుంటుంది డేటాని. మీకు ఎక్సెల్ నుంచి చూసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎక్సెల్ ఫైల్ లోడ్ చేసేటప్పుడు ఎలా వస్తుంది డేటా, ఎలా ట్రీట్ చేస్తుంది అని చెప్పేసి. ఓకేనా, చూపిస్తాను అది కూడా, నో ప్రాబ్లం. మీకు ఎక్సెల్ నుంచి ఎలా తీసుకుంటాము మ్యాక్సిమం, తర్వాత డేటాబేస్ నుంచి ఎలా తీసుకుంటాము అనేది మెయిన్గా చూపిస్తాను. షేర్ పాయింట్ అనేది ఒకసారి చెక్ చేస్తాను, కనెక్టివిటీ ఆప్షన్ ఉంటే షేర్ పాయింట్ చూపిస్తాను, లేదంటే దాని రిలేటెడ్ వీడియో మీకు షేర్ చేస్తాను, అది కూడా ఇంపార్టెంట్. సో లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో అది కూడా చూస్తాను. కనెక్టివిటీ మోడ్స్ అనేటివి ఒక్కొక్క సోర్స్కి ఒక్కొక్కలాగా కనెక్ట్ చేస్తాం. సో అదంతా కూడా సింపుల్గా ఉంటుంది, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో కనెక్టివిటీ అనేది ఓకేనా. సో అది మనకి ఫస్ట్ స్టెప్. ఏ సోర్స్ అయినా సరే ఫస్ట్ కనెక్ట్ అయ్యేసి అక్కడి నుంచి డేటా అనేది ఫెచ్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మన డేటా అనేది ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాం. అంటే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్, డేటా టైప్ మిస్ మ్యాచెస్ ఉన్నాయా, లేకపోతే అన్వాంటెడ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే నల్ వాల్యూస్ ఇట్లా ఏమైనా ఉన్నాయా. సో వీటన్నిటిని మనం ఆ క్యాలిక్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటివి
చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మనకి రోస్ అనేటివి అవసరం లేనివి తీసేయడము, లేకపోతే కాలమ్స్ అవసరం లేనివి తీసేయడము, లేకపోతే ఉన్న వాటిని బేస్ చేసుకొని కొత్తగా ఏదైనా కాలమ్స్ క్రియేట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనకి డేట్ కాలమ్ ఉంది. ఫ్రంట్ ఎండ్లో నాకు ఇయర్ మంత్ చూపించాలి, నాకు డేట్ అనేది చూపించద్దు, ఇయర్ ఐఫోన్ మంత్ అనేది చూపించాలి, ఇలా అడుగుతాడు. అలాంటప్పుడు మనం ఏంటంటే డేట్ని బేస్ చేసుకొని దాన్ని డిరైవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు నాకు మంత్ నేమ్ మాత్రమే చూపించాలి అంటాడు. సో అప్పుడు దాన్ని మనం డిరైవ్ చేసుకుంటాం అనమాట, డేట్ని బేస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది. తర్వాత థర్డ్ స్టెప్కి వచ్చేసి మోడలింగ్. సో ఇక్కడ మనం మోడలింగ్ అనేది చేస్తాం, అంటే టేబుల్ టు టేబుల్ రిలేటెడ్ టేబుల్స్ అనేవి ఉన్నప్పుడు ఒకదానికి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే లాజికల్గా టేబుల్స్ని అన్నిటినీ కంబైన్ చేసి ఒకే టేబుల్లో పెడతాం అనమాట. ఓకేనా? సో లాజికల్గా టేబుల్స్ని కంబైన్ చేసి ఒకే టేబుల్లో పెడతాం. ఎక్కడ? మోడలింగ్లో. ఫిజికల్గా టేబుల్స్ అన్నిటినీ కంబైన్ చేయకుండా. తర్వాత ఫోర్త్ స్టెప్లో మనం ఈ విజువలైజేషన్ ఉంది కదా, పవర్ వ్యూ. సో ఈ పవర్ వ్యూని యూజ్ చేసుకొని మనం విజువల్స్ అనేటివి క్రియేట్ చేస్తాం అనమాట. సో అక్కడ మనకి డిఫరెంట్ చార్ట్స్ ఉన్నాయి కదా, లైక్ లైన్ చార్ట్, కాలమ్ చార్ట్, లేకపోతే బార్ చార్ట్, తర్వాత టేబుల్ విజువల్. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ విజువల్స్ అనేటివి క్రియేట్ చేస్తాం. వీటన్నిటిని యూజ్ చేసుకొని విజువల్స్ అనేటివి ఫోర్త్ స్టెప్లో క్రియేట్ చేస్తాం. ఫార్మాట్ చేయడం, కలర్ ఫార్మాటింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తాం. తర్వాత ఫైనల్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే రిపోర్ట్స్ని సర్వీస్లోకి పబ్లిష్ చేస్తాం. పవర్ BI సర్వీస్లోకి పబ్లిష్ చేసి పవర్ BI సర్వీస్ నుంచి ఎండ్ యూజర్స్కి షేర్ చేస్తాం అన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ 5 స్టెప్స్ని మనం ఫాలో అవుతాం. డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్లో, తర్వాత పవర్ క్వెరీ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాం ఏదైనా అవసరమైతే, లేదంటే అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మోడలింగ్కి వెళ్తాం, అక్కడ రిలేషన్షిప్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. తర్వాత ఫైనల్గా లాస్ట్ స్టెప్లో విజువలైజేషన్స్ చేస్తాం అనమాట. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఎలా అర్థం చేసుకుంటారంటే డేటాని ఇంపోర్ట్ చేసుకున్నా, అంటే ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉంది, సో డేటాని ఇంపోర్ట్ చేసుకున్నామా, మల్టిపుల్ టేబుల్స్ని డైరెక్ట్గా దానిలోంచి కాలమ్స్ డ్రాగ్ చేసి ఇక్కడ విజువల్స్ చేసేసామా అన్నట్టు ఇంతైనా పవర్ BI అనుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసప్పటికి మనం ఈ 2 స్టెప్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా అవసరమైతే చేయాలి, తర్వాత మోడల్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. సింగిల్ టేబుల్ ఉంటే ఓకే, మనం డైరెక్ట్గా డేటాను ఇంపోర్ట్ చేసుకొని రిపోర్ట్ జనరేషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ మల్టిపుల్ టేబుల్స్, అది కూడా రిలేటెడ్ టేబుల్స్ అనేటివి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఫ్లో అనేది ఫాలో అవ్వాలి. డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైనా అవసరమైతే సెకండ్ స్టెప్లో చేస్తాము, తర్వాత మోడలింగ్ చేస్తాము, తర్వాత రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాం, అంటే విజువల్స్ అనేవి బిల్డ్ చేస్తాం వాటి మీద. తర్వాత రిపోర్ట్ని పబ్లిష్ చేస్తాం, సర్వీస్లోకి పబ్లిష్ చేసి అక్కడి నుంచి ఎండ్ యూజర్స్కి షేర్ చేస్తాం. సో రీఫ్రెష్ చేయడం కానీ, ఎవ్రీడే గేట్వే ఇన్స్టాల్ చేయడం, అవన్నీ తర్వాత చెప్తాను ఏం చేస్తాం సర్వీస్లో అనేది అంతా కూడా. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వర్క్ ఫ్లో ఎప్పుడైనా సరే, ఏదైనా క్లాస్లో అయినా సరే, లేకపోతే మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడైనా సరే, ఈ వర్క్ ఫ్లోని గుర్తుపెట్టుకోండి. ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, తర్వాత వర్క్ ఫ్లో. సో ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఓకేనా? సో ఇది మనం ఫాలో అవ్వాల్సిన వర్క్ ఫ్లో. ఫస్ట్ స్టెప్లో మనం డేటాని ఎలా ఇంపోర్ట్ చేస్తాము డిఫరెంట్ సోర్సెస్ నుంచి అనేది చూస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం, తర్వాత మోడలింగ్ అనేది చూస్తాం, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఇదంతా చూస్తాం. తర్వాత విజువలైజేషన్ చేయడం చూస్తాం, తర్వాత సర్వీస్లోకి వెళ్తాం అన్నమాట పబ్లిష్ చేసి. ఓకేనా? సో ఇది మన వర్క్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్క్. ఓకేనా? సో ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా మనం టూల్ ఓపెన్ చేసుకునేసి, సో ఇది మన టూల్. సో ఇక్కడ నుంచి డేటా ఎలా ఇంపోర్ట్ చేస్తాం, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా రేపు క్లాస్ నుంచి చూస్తాం. రేపు వచ్చేసరికి అందరూ కూడా ఈ డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సో గూగుల్కి వెళ్ళేసి డౌన్లోడ్ పవర్ BI డెస్క్టాప్ అని చేయండి, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మనం రేపు నుంచి సోర్సెస్కి ఎలా కనెక్ట్ అవుతాం, ఇట్లా శాంపిల్ డేటా కూడా మీకు షేర్ చేస్తాను, దానికి మీరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎనీ డౌట్స్ స్టిల్? No, no problem. అవును.